బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మం హైవేపై రోడ్డుపై ఈ ఘోరం జరిగింది. మృతులలో 2 మహిళలతో సహా మరో 2 పురుషులు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ట్రావెల్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఇద్దరు మహిళలనా ఇద్దరు మహిళలు ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని ఢీకొట్టింది ప్రైవేటు బస్సు. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలనా ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలనా ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలనా ఇద్దరు మహిళలు ఇక ఖమ్మం హైవేపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సౌమ్య, ఈ రోజు తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్నటువంటి చివ్వోల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్నటువంటి లారీని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డ ఘటన అయితే చోటు చేసుకుంది. వీరందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వలస కూలీలుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వలస కూలీలను హైదరాబాద్ కు తీసుకొస్తున్న క్రమంలో గుప్తా ట్రావెల్స్ బస్సు వీరందరినీ కూడా తీసుకుని వస్తున్న క్రమంలో ఈ యొక్క ప్రమాదం అనేది చోటు చేసుకుంది. దాదాపు బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ 32 మందిలో ప్రమాద స్థలంలోనే 4 చనిపోగా మరో 8 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉటావుట్న సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. చనిపోయినటువంటి వ్యక్తులలో బస్సు డ్రైవరు ఉన్నాడు. అదేవిధంగా అంటే మొత్తంగా 2 పురుషులు 2 మహిళలుగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. డ్రైవర్ తో పాటు ఒక పర్సన్, అదేవిధంగా 2 మహిళలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా వలస కూలీలు. వీళ్ళు హైదరాబాద్ లో కోటిలో ఒక పని నిమిత్తము వీరిని ఈ యొక్క బస్సులో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాదానికి ముఖ్య కారణము బస్సు ఈ ఐలాపురం వద్ద వచ్చే సమయానికి ఆ బస్సు టైర్ అనేది పేలిపోయిందని చెప్పి తెలుస్తుంది. టైర్ పగిలిపోవడం వల్ల కంట్రోల్ చేయలేక డ్రైవర్ వెళ్లి ఎదురుగా ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రమాదం అంటే అప్పుడు బస్సు వేగం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రమాద స్థలంలోనే 4 చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రమాదానికి ప్రధాన కారణము ఆగి ఉన్న లారీని బస్సు టైర్ పేలి అవడం వల్ల ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో హైవే పేరు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వెంటనే చేరుకొని ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ప్రమాదంలో మాత్రం ప్రజెంట్ గా 4 చనిపోయారు. మరో వ్యక్తికి కూడా 8 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సౌమ్య, ఇద్దరు మహిళలనా ఇద్దరు మహిళలు మండలంలో ఖమ్మం పెదవాడ ఆగి ఉన్న లారీకి ఛత్తీస్గఢ్ ఒరిస్సా సేనాపూర్ నుంచి లేబర్ వర్కర్లతో వస్తున్న బస్సు ఇంకా నుంచి డాష్ అవ్వడం. అందులో 4 చనిపోయినారు స్పాట్లో. 18 మందికి ఇంజరీస్ అయింది. 18 బస్సు సేనాపూర్ ఒరిస్సా నుంచి కోటికి వచ్చి లేబర్లను తీసుకెళ్ళి, అదేవిధంగా లారీ కోవూరు నుంచి కోహీర్కి ఇసుకల్లాడితో వెళ్తుంది. ఇది బ్లాస్ట్ కావడం వల్ల ఆగిపోయింది. బ్లాస్ట్ అయినాక 10 నిమిషాలకే ఈ బస్సు వచ్చి వెనక నుంచి డాష్ అవ్వడం జరిగింది.